మీ జీవితంలో బాగా నిలిచిపోయే గుర్తుండిపోయే తీపి అంశం కావచ్చు, బాధాకరమైన అంశం కావచ్చు, ఏది ఉంది? బాధించే అంశం డెఫినెట్గా ఇందిరాగాంధీ గారిని కాల్చి చంపటం, రాజీవ్ గాంధీ గారిని పేల్చి చంపటం, రాజశేఖర రెడ్డి గారు యాక్సిడెంట్లో మరణించటం, ఈ మూడు చాలా బాధించిన అంశాలు. వీటితో పాటు సహజంగా మా అమ్మ మరణం కూడా తల్లి. చిన్నప్పుడే నేను అంటే 9th క్లాస్ 10th క్లాస్ చదువుకునేటప్పుడే మా ఫాదర్ చనిపోయారు. మా బ్రదర్స్ అంతా కూడా మమ్మల్ని దగ్గరుండి తీసుకుంటూ వచ్చారు, పైకి తీసుకుని వచ్చారు. సో మా మదర్ మరణం, మా బ్రదర్ మరణం, మా అన్నయ్య మరణం కూడా చాలా కలిసివేసిన సంఘటన. నాకు ఎప్పుడు మృతి చెందారు సార్ అయినా? ఫిబ్రవరి 7th ఫిబ్రవరి హార్ట్ అటాక్ అని పిసిసి ప్రెసిడెంట్గానే కానీ అంటున్నారు. హార్ట్ అటాక్ అంటే మేము ఎవరు దగ్గర లేవు అప్పుడు. హార్ట్ అటాక్తో చనిపోయారు. పిసిసి ప్రెసిడెంట్గా ఉండి హార్ట్ అటాక్తో చనిపోయారని అనుకుంటున్నారా? అంటే మేము ఎవరు దగ్గర లేము కదా, డాక్టర్స్ రిపోర్ట్ చెప్పింది హార్ట్ అటాక్ అని. దగ్గరలో లేకపోయినా తెలుసుకోవాలనే అదే డాక్టర్స్ రిపోర్ట్ చెప్పి, మీరు డాక్టర్ రిపోర్టే కదా తెలుసుకోవటం. డాక్టర్ పోస్ట్ రిపోర్ట్ హార్ట్ అటాక్, అది బాగా కలిసి వేసిన సంగతి. ఆయనకు పిల్లలు ఉన్నారా సార్? ఏం చేస్తున్నారు? వాళ్ళిద్దరు కూడా బిజినెస్లో ఉన్నారు. అట్లాగే సరే, రాజకీయాల్లో నాయకులుగా వీళ్ళ ముగ్గురు మరణం కూడా, ఈ ముగ్గురు కూడా ప్రజల కోసం నిలబడినటువంటి నాయకులే. ఇందిరాగాంధీ మరణం డెఫినెట్గా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్ల మంది పేద ప్రజానికానికి, అట్లాగే దేశ సమగ్రత సమైక్యతను కోరుకునేటువంటి వాళ్ళకు కూడా చాలా విఘాతం లాంటిది. అట్లాగే ఈ దేశం 21st సెంచరీలో పోవాలా, ప్రపంచంతో పోటీ పడాలని కోరుకునే యంగ్స్టర్స్కి అందరికి కూడా రాజీవ్ గాంధీని పీల్చేయటం అనేది కూడా బాధాకరమైన సంగతి. రాజశేఖర రెడ్డి గారి మరణం బహుశా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అది బాగా కలిసి వేసింది. ఇక సంతోషపడినటువంటి సంఘటనలు అంటారా? సంతోషపడినటువంటి సంఘటనలు అంటే డెఫినెట్గా ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు, ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాకు మెజారిటీ లేకపోయినా గెలవం అని చెప్పినప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ లీడర్షిప్, కాంగ్రెస్ లీడర్షిప్ మీదేసుకొని, బాధ్యతలు మీదేసుకొని నాతో పాటు ఫ్రెండ్స్ అంతా కలిసి సమిష్టిగా అది ఒక పోరులాగా, ఛాలెంజ్లాగా తీసుకొని ఎన్నికలు చేసిన తర్వాత కౌంటింగ్ అని అనౌన్స్ చేసినటువంటి ఆ క్షణం చూసాం, దట్స్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మినిట్. అంతే, ఆ మినిట్స్ అయిన తర్వాత దాని కిక్ ఏం లేదు. ఇక మీ ప్రేమ విజయవంతమైన దానికంటే అది ముఖ్యమైనదా? డెఫినెట్గా అండి, డెఫినెట్గా. అట్లాగే అసెంబ్లీ ఎలక్షన్స్, 2009 ఎలక్షన్స్, 2014 ఎలక్షన్స్, ఇవన్నీ. తర్వాత 294 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి శాసనసభలో యూ కెన్ ఇమాజిన్, ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారు నా ముందు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ 9 years. చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మిగతా ఫ్లోర్ లీడర్స్ అందరూ. సభ నడుస్తూ ఉంటే ఆ సభలో ప్రతి అంశం మీద ఎట్లా చర్చ జరిగేదో మీకు తెలుసు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో అప్పుడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ ఈ ఫ్లోర్ లీడర్స్ అందరినీ కోఆర్డినేట్ చేసుకునేటువంటి రెస్పాన్సిబిలిటీ అనేది కూడా చాలా పెద్ద బాధ్యతగానే, అదొక మెమరబుల్ డేస్ నాకు. ఆ తర్వాత అదే శాసనసభలో 294 మెంబర్స్కి ఈ సభలో మెంబర్గా వస్తే చాలు అనుకున్న నేను ఆ చైర్లో కూర్చొని సభ నడపటం అనేది కూడా ఇట్స్ మెమరబుల్ టైం. నేను మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్.